ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. కావున సంతోషముగా నుండుట కంటెను, తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటెను శ్రేష్టమైనది ఏదియు నరులకు లేదని నేను తెలుసుకుంటుని. ఈ లోకంలో మానవ జీవితంలో అత్యంత శ్రేష్టమైనటువంటిది, మనిషి యొక్క జీవితానికి అర్థాన్ని ఇచ్చేటటువంటిది ఏమిటి అని అడిగితే, ఈ లోకంలో ఉన్నటువంటి వారు ధనఘనతలు సంపాదించుకోవటం, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవటం, ఐశ్వర్యమును సమకూర్చుకోవటం అనేటువంటి విషయాలను తరచుగా చెప్పటం మనం వింటాం. అయితే నిజముగా జీవితమునకు ఒక శ్రేష్టతను సమకూర్చేటటువంటిది ఏంటి, జీవితమునకు సార్థకతను సమకూర్చేటటువంటిది ఏంటి అని అంటే, జ్ఞానేటువంటి సొలొమోను చక్కటి వివరణను ఈ యొక్క వచనంలో ఇస్తున్నాడు. సొలొమోను చెప్పినటువంటి మాట, జీవితంలో సంతోషముగా ఉండటం కంటే, బ్రతుకును సుఖముగా వెళ్ళపుచ్చుట కంటే శ్రేష్టమైనటువంటిది లేదు అని చెబుతున్నాడు. రాజు అయినటువంటి సొలొమోను తన జీవితంలో అన్ని రకాలైనటువంటి సౌఖ్యాలను అనుభవించాడు, అన్ని రకాలైనటువంటి సుఖభోగాలను ఆయన చవిచూశాడు. అతడు పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నాడు, ఘనత ప్రభావాలు ఎలా ఉంటాయో చూశాడు. ఇలాగా అన్నిటినీ అనుభవించినటువంటి ఆయన చిట్ట చివరికి చెప్పినటువంటి మాట, జీవితంలో సుఖము సంతోషము ఉన్నటువంటి జీవితమే శ్రేష్టమైనటువంటిది. అలాంటి నిజమైనటువంటి సంతోషాన్ని, అలాంటి నిజమైనటువంటి సమాధానంతో కూడినటువంటి జీవితమును ఈ లోకములో, ఈ ప్రపంచములో నీకు నాకు ఇవ్వటానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఎవరైతే ఆయన యందు నమ్మకం ఉంచుతారో, ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో, వారి జీవితాలలో నిజమైనటువంటి సంతోషాన్ని, నిజమైనటువంటి సుఖాన్ని కలిగి వారి జీవితములను శ్రేష్టంగా మలుచుకోగలుగుతారు. ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితమును కూడా దేవుడు ఆ రీతిగా మలచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.